హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఎండ్రాయిలు కర్రీ చేసుకుంటున్నామండి. బెండకాయలు ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి. ఎండ్రాయిలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కావాల్సిన వస్తువులు. మనం ఆయిల్ పెట్టుకున్నాం. నేనైతే గానుగ నూనె వాడుకుంటున్నాను. ఆయిల్ వేడి కింద లేదు చూసుకుని ఫస్ట్ ఎండ్రాయిలు కడిగి పెట్టుకోండి. అవి వేసుకోవాలి. ఎండ్రాయిల్ ప్లేస్లో మనం పచ్చిరొయ్యలు కూడా వాడుకోవచ్చు. ఆ పచ్చిరొయ్యలు వాడుకున్నప్పుడు వాటిని కొంచెం ఉప్పు పసుపు కారం వేసి వాటర్ లేకుండా డ్రై చేసుకుని అప్పుడు వాడుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాం. ఉల్లిపాయ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. మనం బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఊరికే స్పూన్ పెట్టి తిప్పకండి, ముక్కలు విడిపోతాయి. అలాగైతే బాగుండదు కర్రీ. కొంచెం లైట్గా అలాగా తిప్పుకోవాలి. వెంటనే కూడా మూత పెట్టుకోకండి, జిగురులా వచ్చి ముక్కలు పాడవుతాయి. ఇది మంచి టిప్. వెంటనే మూత పెట్టేసి ఎక్కువసేపు తిప్పేస్తే మనకి ఆ పీస్ అందంగా ఉండదు. చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకోండి. వేసుకుని కొంచెం తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి తిప్పేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఒకసారి తిప్పద్దు. ఇప్పుడు మూత పెట్టుకోండి, పర్వాలేదు. కొంచెం సరే, కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. తీసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు పులుసు వేసేసా. ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది. డిష్ అవుట్ చేసుకుందాం. ఇదండి. మీకు ఈ పులుసులా కావాలంటే పులుసులా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం బాగా దగ్గరగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో సెమీగా ఉంది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.